నమస్తే. బీఆర్కే భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మని అడిగి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మా, శివరాత్రి వస్తుంది. శివరాత్రి అనగా ప్రతి ఒక్కరికి కూడా పూజా నియమాలన్నీ కామన్ గా ఉంటాయి. కానీ అందరికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఆ రోజు పూజ గదిని కావచ్చు, పూజా సామాగ్రిని కావచ్చు, ఏ విధంగా శుభ్రపరచుకోవాలి, అంటే దానికి సమయం ఉంటుందా అని ఒక అనుమానాలు అయితే చాలా మందికి వస్తూ ఉంటాయి. సో వాటికి సంబంధించి అమ్మా, ఏదైనా ఒక పండగ కానీ, ఒక పవిత్రమైనటువంటి రోజు కానీ, ఒక వ్రతం చేసుకుందామని కానీ, ఒక ప్రత్యేకమైన పూజ చేసుకుందామని కానీ అనుకుంటే ఆ రోజు శుభ్రం చేసుకోవడం అనేది పెట్టుకోరమ్మా. ముందే శుభ్రం చేసుకుంటారు. రేపు ఇంట్లో సత్యనారాయణ వ్రతం అంటే పొద్దున్న లేచి ఇల్లు కడుక్కోరు కదా, ముందు రోజు అంతే కదా. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే ముందు రోజే సిద్ధ పెట్టుకుంటాం. అట్లాగే శివరాత్రికి కూడా ముందు రోజే సంసిద్ధం అవుతాం. అంటే చక్కగా ఇళ్ళన్ని శుభ్రం చేసుకుని, దేవుడి గదిని శుభ్రం చేసుకుని, ప్రతిరోజు దేవతా విగ్రహాలని మనం కడగం. కొంతమంది చేస్తారు కానీ అన్ని కడగరు. వాళ్ళు కూడా కొన్ని విగ్రహాలని వేటికి అభిషేకం చేస్తారు, వాటినే కడుగుతారు తప్ప అన్ని విగ్రహాలని, అన్ని ఫోటోలని రోజు చేయడం అన్నది ఒకటో రెండో ఉంటే పర్వాలేదు కానీ ఎక్కువ ఉంటే చేయడం కష్టమే. అట్లాంటిది ఈ శివరాత్రికి కూడా పూర్తిగా ముందుగానే అన్ని శుభ్రం చేసుకుంటారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే కొంతమంది ఇంట్లో ఉన్న బొంతలు దుప్పట్లతో సహా కడుగుతారు, ఉతుకుతారు. ఎందుకంటే నిత్యం వాళ్ళ ఇంట్లో ఒక రకమైనటువంటి దేవుడికి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన శౌచం అంటే బయటికి వెళ్ళి వచ్చినటువంటి బట్టలతోని పనులు చేయడం, బయటికి వెళ్ళి వచ్చిన వాటిని దూరంగా పెట్టకుండా ఉండడం, ఇట్లాంటివి జరిగాయి అనుకో. అలాగే అంటు ముట్టు మైల లాంటివి కలపడం పెద్ద పట్టింపు లేకుండా కలుపుకుంటారు. ఎందుకంటే నిత్యం దీపారాధన పూజ చేసే ఇళ్ళు కావు అవి. అందువల్ల వాళ్ళకి పెద్ద దోషం ఉంటుందా అంటే ఉండదనే చెప్తారు అందరూ. ఎందుకంటే వాళ్ళు శారీరక శ్రమ చేస్తూ పూజకి దేవుడికి సమయం వినియోగించేంత తీరిక లేకుండా శ్రమ పడతారు కనుక. అందుకే దైవం కూడా వాళ్ళని ఏమనడు. నా దగ్గర కూర్చొని దీపం పెట్టి పూజ చేసి నైవేద్యం పెట్టిన దానికన్నా నువ్వు 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నావు కదా, అది. కానీ వాళ్ళు కూడా ఈ సందర్భంలో శివరాత్రికి పూజ చేద్దాము అనుకున్నప్పుడు ముందు రోజే ఇంట్లో ఉన్నటువంటి బొంతలు, దుప్పట్లు, ఈ రోజు లేకపోతే పరుపులు ఉంటున్నాయి, పరుపులు ఎండల్లో వేసి వాటన్నిటిని శుభ్రం చేసుకుని మరీ సిద్ధంగా ఉంటారు. ఇంట్లో ఎక్కడ బూజులు గీజులు లేకుండా తీసేస్తారు, చాలా బాగా చేసుకుంటారు. అలాగే కాస్త పెద్ద పూజ చేసే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఆ దేవుడి మందిరం ఉండొచ్చు, లేకపోతే దేవుడికి ఒక గూడు ఉండొచ్చు, లేకపోతే దేవుడిని ఓ మూలపేట మీద పెట్టి ఉండొచ్చు. వాటన్నిటిని శుభ్రం చేసుకుని శివరాత్రి నాడు శుభ్రం చేసుకునేటటువంటి దానికోసం సమయాన్ని వెచ్చించకుండా ముందే చేసుకుంటారు. అయితే ఏదో కారణంగా ఊరిళ్ళు వస్తాం, మరి ఏదో కారణాలు ఉంటాయి, అట్లాంటివి తప్పనప్పుడు తప్పదు. మామూలుగా అయితే ముందే చేసుకుంటారమ్మా. ఆనాడు ఇంకా లేచిన దగ్గర నుంచి శివ ధ్యానంతోనే, శివ పూజతోనే సమయం గడపటం ఉత్తమమైనటువంటి పద్ధతి. ఎప్పుడైనా సరే పూజా సామాగ్రి అవి శుభ్రం చేసుకున్నట్టు కాస్త శివనామ స్మరణతో అయితే భక్తి భావంగా చేసుకున్నట్టు ఉంటుంది అంటారు. కాదు, ముందు చేసేస్తాం కదా, ఇంకా ఆ రోజు చేసేవన్నీ. అంటే ఉదాహరణకి నేను ఎంత ఇల్లు కడుక్కున్నా ఇవాళ మళ్ళీ పాచిళ్ళు ఉంచాం కదా, తుడుచుకోవడం, దేవుడి దగ్గర దీపాలు పెట్టుకోవడం, దీపానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం, పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం, ఎన్ని ఉంటాయి. ఇవన్నీ చేసేది కూడా శివుడి మీద దృష్టి పెట్టి చేస్తే బాగుంటుంది. ఇప్పుడే ఇల్లు కడుక్కోవాలి, ఇప్పుడే దేవుళ్ళని శుభ్రం చేసుకోవాలి అంటే మధ్యాహ్నం సాయంకాలం అవుతుంది, విసుగొస్తుంది, నీరసం వచ్చేస్తుంది. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే చేయాల్సిన పని ముందు చేయడం వల్ల కూడా కాస్త నెక్స్ట్ డేకి, తర్వాత రోజుకి, శివరాత్రి రోజుకి కొంచెం భక్తి భావం అంటే ముందుగా చేయడం అనే అలవాటు ఒకటి. అది కాకుండా ప్రత్యేకంగా ఈ రోజు శుభ్రం చేయడం పెట్టుకోకూడదు. దానివల్ల కొంచెం సమయం కలిసి రావడం ఒకటే కాదమ్మా. ఈ రోజు పూజ చేయాల్సిన రోజు నువ్వు ఇల్లు శుభ్రం చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఆ పని మీద ధ్యాస ఉండదు, కంగారుగా అయిపోతా ఉంటాయి అన్ని పనులు. మనసు ఏదో చేసామన్న పేరుకే తప్ప భక్తిగా చేయలేము. ఆ రోజు పూజ చేయాలి, చేసాం అన్నట్టు. ఓకే. తర్వాత యాక్చువల్ గా ఆ శివరాత్రి రోజున
పాటించాల్సిన నియమాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఉపవాసం ఉండటం అనేది ప్రతి ఒక్కరు ఉంటారు, కొంతమంది ఉండగలుగుతారు, కొంతమంది ఉండలేకపోతారు. ప్రత్యేకించి ఏమైనా పాటిస్తే మంచి జరిగే అవకాశాలు, ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదంటారు? అంటే మామూలుగా నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, మా నిత్యం రకరకాల అందరూ ఒకలా ఉండరు. సంధ్యావందనం చేసుకునే వాళ్ళు ఉంటారు, నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. నిత్యం పూజ చేయరు కానీ దేవుడి దగ్గర ఒక దీపం పెట్టేసా లేదా ఒక అగరొత్తి వెలిగించేసో దండం పెట్టుకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఎవరి వీళ్ళు బట్టి వాళ్ళు చేస్తారు కదా. అవన్నీ మానకుండా ముందలు చేసుకోవాలి. అంటే స్నానాధికాలన్నీ నిర్వర్తించాక ఏ వ్రతం పూజ చెయ్యాలన్నా మొట్టమొదట పాటించాల్సిన నియమం ఏమిటి అంటే సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవాలి. నేను 10ంటికి లేచి చేస్తాను, రాత్రి వేలుకుంటాను కనుక 12 దాకా పడుకుంటాను అంటే అది ఏదో సరదాగా చేసిన పని అవుతుంది తప్ప అది భక్తితో చేసిన పని అవుతుంది. సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేవాలి. కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం వీలైనంత వరకు సూర్యోదయానికన్నా ముందు చేయగలగాలి. అలా చేసి మన నిత్యం చేసే పూజాధికాలన్నీ చేసుకున్న తర్వాత ఇక రోజంతా శివ సంబంధమైనటువంటి విషయాలతో గడపాలి. అంటే శివుణ్ణి ధ్యానం చేయడం కావచ్చు, పూజ చేయడం కావచ్చు, అభిషేకం కావచ్చు. సాయంకాలం అయ్యేటప్పటికి కళ్యాణాలు చేస్తూ ఉంటారు చాలా చోట్ల. వీటిల్లో ఏది చేసినా శివ సంబంధంగా మాత్రమే మనం చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి. అట్లాగే చెయ్యాలి అని చెప్పి అలా చేస్తూ ఉండడం. ఈరోజు మీరు ఇందాక అన్నట్టు ఉపవాసం చేయడం ఒకటి ఉంటుంది, తర్వాత జాగరణ కూడా చేస్తారు. ఈ రెండు ప్రధానంగా ఈరోజు అభిషేకం, ఉపవాసం, జాగరణ, ఈ మూడు ఆ శివరాత్రి ప్రత్యేకం. అమ్మ ఉపవాసం అంటే కొంతమంది ఉండగలుగుతారు, మరి కొంతమంది అంటే కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉండలేకపోతే ఏమన్నా ఫలాలు అలాంటివి తీసుకుని ఉండవచ్చు అంటారు? అమ్మ ఉపవాసం అంటే అర్థం ఏమిటి? కడుపు మార్చుకోమని కాదు. కడుపు మార్చుకున్న వాళ్ళందరూ ఉపవాసం ఉన్నట్టు కాదు. హాస్పిటల్లో ఉండి మందులు వేసుకుంటూ అన్నం తినకుండా ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉన్నట్ట కాదు కదా. ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం, అంటే భగవంతుడి దగ్గరగా ఉండడం. ఆ రోజంతా ఇతర వ్యాపకాలన్నీ పక్కకు పెట్టి దేవుణ్ణే ధ్యానిస్తూ ఉన్నట్టయితే అది ఉప. దానికి భోజనం చేయకుండా ఉండడం జోడిస్తారు. ఎందుకు అంటే కడుపు నిండా భోజనం చేస్తే ఇలా ధ్యానం అని చెప్పి కళ్ళు మూసుకోగానే నిద్ర వస్తుంది, అంతే కదా. అంతెందుకు మనం హాయిగా కడుపు నిండా అన్నం తిని ఇలా కూర్చుని ఆ పేపర్ తీయండి, నిద్ర వస్తుంది. అంతే. పేపర్ మంది చదువుతుంది, మనం పేపర్ని చదవం. అట్లా ఉంటుంది. అందువల్ల అటువంటి నిద్ర రాకుండా ఉండాలి. చేస్తున్న దాంట్లో మనసు నిమగ్నం కావాలి అంటే ఆహార నియమం పాటించాలి. అన్నం కడుపు నిండా తినకుండా ఉండాలి. పైగా అప్పుడు జరిగే పద్ధతి ఏమిటంటే ఏం జరుగుతుందంటే అన్నం తినంగానే మన శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా పొట్ట మీద పెడుతుంది. అంటే జీర్ణం చేయాలి కదా. అప్పుడు ఏమవుతుంది, రక్తం అంతా అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళడం తగ్గుతుంది మెదడుకి. మెదడుకి ఎప్పుడైతే రక్త ప్రసరణ తగ్గుతుందో కాస్త ఇట్లా కునికిపాట్లు వస్తాయి. అందువల్ల తినద్దు అన్నారు. దీనివల్ల ఇంకో ఉపయోగం కూడా ఉంది. భోజనం చేయకపోతే హాయిగా వంట చేయక్కర్లా, తిని అరిగించుకోనక్కర్లా, వంట చేసిన పాత్రలు కడగక్కర్లా. ఎన్ని పనులు ఉన్నాయి, చాలా పనులు తగ్గుతున్నాయి. ఇవన్నీ తగ్గడం వల్ల ఈ సమయం కూడా దైవ ధ్యానంలో గడపాలి. అంటే ఇవాళ శివరాత్రి నేను ఉపవాసం ఉన్నాను, వంట లేదు, తిండి లేదు, నేను ఇల్లు సర్దుకుంటాను, లేదా వంటిల్లు బాగు చేసుకుంటాను, లేదా ఏదో ఇంకా పుస్తకాల షెల్ఫ్లో చదువుతాను, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడతాను, ఎప్పుడెప్పటి నుంచో మిగిలిపోయిన పనులు చేస్తాను అనుకుంటే దాన్ని ఉపవాసం అంటారు. అది మాత్రం జస్ట్ ఫాస్టింగ్ అంతే. కడుపును మార్చుకోవటం అవుతుంది, లంఘనం అంటారు. లంఘనం చేసినట్టు అవుతుంది. అది దైవధ్యానంతో గడిపినప్పుడు మాత్రమే అది ఉపవాసం అవుతుంది. జాగరణ చేస్తూ ఉంటారు కదమ్మా, అంటే జాగరణ అంటే నైట్ అంతా అంటే రాత్రంతా వెలుగుగా ఉండాల్సి ఉంటుంది అంటారా, లేదంటే కొంతవరకు ఏమన్నా? అంటే శివుడు ఆవిర్భవించింది రాత్రి అర్ధరాత్రి. అర్ధరాత్రి అంటే మనకి ఏదో 12 గంటలు లెక్కేసుకుంటాం, కానీ దానికి అటు ఇటుగా ఉంటుందమ్మా. మన వాళ్ళ లెక్క ప్రకారం 14 నిమిషాలు ఆ లెక్క ప్రకారం ఉంటుంది. సరిగ్గా అర్ధరాత్రి అయ్యేది. ఒక్కోసారి అర్ధరాత్రి మనకి ఎగ్జాక్ట్లీ 12ంటికి అవ్వదు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా ఉండేటటువంటి కాలాన్ని 2 పెట్టి విభజిస్తే ఎంత వస్తుందో అది సరిగ్గా అర్ధరాత్రి. అట్లా ఎందుకు అవుతుంది? వేసవి కాలం వేరు ఉంటుంది, శీతాకాలం వేరుగా ఉంటాయి మనకి.
కనుక మన వాళ్ళ లెక్కలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఏదేమైనా అర్ధరాత్రి అంటే అటు మర్నాటికి వెళ్ళలేదు, ఈనాటికి ఎండుగా ఉంది, అట్లా ఉండేటటువంటి ఆ సమయంలో లింగోద్భవం జరిగింది కనుక ఆ సమయంలో ఆయనకి అభిషేకాలు చేస్తారు. ఆ సమయంలో అభిషేకాలు చేసేటటువంటి సమయానికి మనం నిద్రపోతూ ఉంటే ఏం బాగుంటుంది, కళ్ళు మూసుకుంటుంది. నిద్రతో జోగుతూ ఉండకూడదు కదా, అందుకని ఉపవాసం చేయమన్నారు. ఉపవాసం చేసినప్పుడు మీకు నిద్ర రమ్మన్నా రాదు, అప్పుడు జాగరణ చేయడం అవుతుంది. అంటే కనీసం సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి దాకా మేలుకుని శివుణ్ణి అర్చించుకోవడం ఒక పద్ధతి. ఇంకా అసలు ఏం చెప్తారంటే జాగరణ చేయడం అంటే రాత్రంతా మేలుకుని ఉంటారు, మర్నాడు ఉదయం స్నానాధికాలు నిర్వర్తించుకుని నిత్యం చేసేటటువంటి పూజలు మొదలైనవన్నీ చేసుకుని వండిన పదార్థం దేవుడికి నైవేద్యం చేసి అప్పుడు ఉపవాస దీక్ష వదులుతారు. కొంతమంది అయితే ఇంకొకళ్ళని భోజనానికి కూడా పిలుస్తారు. ఇప్పుడు ఎవరు రాదు, ఎందుకంటే మా ఇంట్లోనూ పూజ చేసుకుంటున్నామండి అనేవాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా పూర్వం ప్రత్యేకంగా ఇలా మా ఇంట్లో భోజనానికి రావాలంటే నియమాన్ని పక్కకు పెట్టి వచ్చేటటువంటి నియమం కలిగిన వాళ్ళు ఉండేవారు. అట్లాంటి వాళ్ళతో కనుక జాగరణ అంటే మేలుకుని ఉండడం. ఈ మేలుకుని ఉండడం అన్నది మన వాళ్ళు మాకు చిన్నతనంలో రోజుకు 3 ఆటలు వేసేవారు సినిమా, శివరాత్రి జాగరణ అంటే 6 నుంచి 9 దాకా ఒక ఆట అయిపోతుంది మామూలుగా. ఆ 9 నుంచి కంటిన్యూస్ ఒకే టికెట్ మీద 3 సినిమాలు, 3 గంటల సినిమాలు ఉండేవి కదా. 9 నుంచి 12, 12 నుంచి 3, 3 నుంచి 6, 3 సినిమాలు ఒకటే టికెట్. ఇలాంటి సినిమాలు చూసి కొంతమంది ప్యాకాడతారు. ప్యాకాట్లాడి మేలుకుంటే అది జాగరణ అవుతుంది. అది నైట్ అవుట్ మాత్రమే అవుతుంది, జాగరణ అవుతుంది. జాగరణ అంటే ఏం చేయాలి, రాత్రంతా కూడా శివ సంబంధమైన గాథలు వింటూ గాని చదువుతూ గాని ఉంటారు. అది అంటే జాగరణ శబ్దానికి మేలుకుంటా అని అర్థం. మేలుకొనడం అంటే ఏమిటి, నిద్రపోవట్లేదుగా నేను మేలుకునే ఉన్నాగా మళ్ళీ నన్ను మేలుకొల్పడం దేనికి అని అడుగుతారేమో. శివ చైతన్యమునందు మేలుకొని ఉంటుంది. మన మనస్సు శివపరమైన భావాలతో మేలుకొని ఉండాలి కానీ ఊరికే తమోమయమైన ఆ నిద్ర నుండి మేలుకోవడమని కాదర్థం. అంటే మనం అంటూ ఉంటాం రే నువ్వు మేలుకోవాలి అని. మేలుకో అంటే సమాజం మేలుకో, ఇట్లా స్లోగన్స్ ఉంటున్నావు కదా. అంటే అర్థం ఏంటి, మేలుకో అంటే తెలివిగా ఉండమన్న అది అర్థం అనమాట. ఈ జాగరణ అంటే కూడా ఆ విధంగా తెలివిగా ఉండి జ్ఞానాన్ని పంచుకున్నట్టయితే అది మేలుకోవటం అవుతుంది, అది జాగరణ అవుతుంది. బలవంతంగా కూడా చాలా మంది జాగరణ పేరుతో వాళ్ళ ఇష్టపూర్వకంగా భక్తితో ఉన్నది అది జాగరణ కింద లెక్క వస్తుంది. కాకపోతే కొంతమంది బలవంతంగా ఏదో ఉండాలి, ఈ రోజు శివరాత్రి ఉండాలి కదా అని చెప్పేసి ఉంటూ ఉంటారు. సో అది అసలు జాగరణ లెక్కలోకి వస్తుంటారు. అసలు భగవంతుడి పట్ల మన మనసు మేలుకుని లేకపోతే జాగరణ ఎట్లా అవుతుంది, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా. ఉపయోగం ఉండదమ్మా. దాన్ని భగవంతుడి గురించి నువ్వు ఆలోచించి మేలుకుండడం నీ కోసం మాత్రమే అని చెప్పగలిగితే ఉంటుంది, లేకపోతే ఉండదు. ఎవరితోనో మాట్లాడితే ఆయన మీద నీళ్లు పోయాల్సిన అవసరం ఏముంది, లేదా టీవీ చూస్తూనో ఎవరి మాటలో వింటూనో సెల్ ఫోన్ లో మాట్లాడుతూనో అవసరం లేదు. ఇది అందరూ చేసే జాగరణ అంతా చేయకపోయినా మామూలుగా చేసేది కూడా ఇంతే. కనుక ఈ విధంగా దృష్టి దాని మీద లేకుండా చేస్తే ఫలించదు. భక్తి శ్రద్ధలతో ఏదైనా చేసినా సరే దాని మీద ఒక త్రికండ శుద్ధితో చేస్తూ ఉంటే ఏదైనా ఫలితం ఉంటుంది. ఓకే, అభిషేకం అంటున్నారు. అంటే అభిషేకం అంటే ఒక పాలతోని నీరుతో అసలు వేటితో అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, అసలు ఏం చేయొచ్చు? అభిషేకం అంటే బాగా నీళ్లు పోయడం అని అర్థం. బాగా నీళ్లు పోయడం అంటే భగవంతుడి మీద మనం అనుకున్న దానికన్నా అధికంగా నీళ్లు వేయడం. అలాంటిది మామూలుగా నీళ్లతోనే చేస్తారు. శివుడు అభిషేక ప్రియుడు, నీటితోనే చేస్తారు. కానీ ఆయనకి మామూలుగా పంచగవ్యాల్లో భాగమైనటువంటి వాటితో కూడా చేస్తారు. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆ తర్వాత కండ చక్కెర, ఫలోదకం, ఈ 5 పంచామృతాలు అంటారు. మనం మామూలు పంచదార వాడకూడదు, అది పూజకి పనికిరాదు, నైవేద్యానికి అంతకంటే పనికిరాదు. కనుక కండ చక్కెర
అది వేసి వీటితో అభిషేకం చేస్తారు. ఉమ్, ఇది ఎక్కువసేపు కూడా ఉండదు. ఏదో రుద్రం 11 సార్లు చదివితే ఒకదాని హృదయం దగ్గర ఇవి చేస్తారు, కానీ మిగిలినవంతా కూడా ఎక్కువగా చేసేది నీటితోని జలాభిషేకమే. ఆయనకి చాలా ఇష్టం. జలాభిషేకంతో మంచి ఫలితాలు. దేనికో గొప్ప కోసం అని కొన్ని పళ్ళ రసాలతో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. సో అలా చేయొచ్చు అంటారా? ఇందులోనే మనం అనుకున్నాం కదమ్మా, ప్రధానమైనటువంటిది నీళ్లు. అవును. పళ్ళ రసాలతో చేయొచ్చు, ఎన్నిటితో అయినా చేయొచ్చు. ఇంకా ఏమీ లేకపోయినా నీళ్ళతో కొబ్బరి నీళ్లు, చెరుకు పానకం, ఇవి Main. ద్రవ్యాలు ద్రవంగా ఉండేవి. ఆ తర్వాత తేనె, ఇవి ద్రవ పదార్థాలుగా ఉంటాయి. వీటితో కూడా చేయొచ్చు. ఇవి లేనంత మాత్రాన మనం మానేయాలి. నీళ్ళతో చేసినా శివుడు శాంతిస్తాడు. కానీ నీళ్లు ప్రధానం. నీళ్లు చాలా ప్రధానం. పంచామృతాలతో చేసి వదిలేస్తే చిమలు పట్టవమ్మా. పడతాయి. అంచేత నీళ్ళతో స్నానం చేస్తే గాని పంచామృతాలతో చేయించినందువల్ల వచ్చేటటువంటి జిడ్డు మట్టి అంటుంది. ఆ రోజు ఎస్పెషల్లీ శివ కళ్యాణం చేసుకుంటారు కదా. అవునమ్మా. శివ కళ్యాణం చూడడానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే, ఇళ్లలో ఏర్పాటు చేసుకునే వాళ్ళు మరికొంతమంది శివ కళ్యాణం జరిపించుకుంటూ ఉంటారు. అవును. సో ఇంట్లో జరిపించుకోవడం వల్ల ఎలాంటివి ఉంటది అంటే, మనం వెళ్ళి పర్టికులర్ గా శ్రీశైలం వెళ్ళి చూడాలి, ఇక్కడికి వెళ్ళి చూడాలి అనేది కష్టం అయిపోతుంది. కొంతమంది ఇళ్లలో కూడా ఈ మధ్య కాలంలో శివ కళ్యాణాన్ని ఏర్పాటు ఆయన చేసుకుంటారు. ఆలయాల్లో చేస్తున్నారు కదమ్మా. ఆ. మ్మ్. చేస్తున్నప్పుడు వెళ్ళి చూడడానికి దాని మహత్యం ఏంటి, అసలు శివ కళ్యాణం ఆ రోజే జరిగిందా, ఎందుకు ఆ రోజు ప్రత్యేకించి మహాశివరాత్రి రోజున శివ కళ్యాణాన్ని జరిపించడం కూడా జరుగుతుందంటారు? అమ్మ, దేవతామూర్తుల కళ్యాణం చేయడం అనేది సనాతన ధర్మంలో ఉన్న ఒక సంప్రదాయం. కానీ వాళ్ళ కళ్యాణం చేయడం అన్నది ఇవాళ మొదటిసారా వాళ్ళకి పెళ్లి చేసేది కాదు కదా. అవును. ఇంతకు ముందు అయ్యే ఉంది కదా. ఎప్పుడెప్పుడు దేవతామూర్తులకి కళ్యాణం చేస్తాము అన్న దానికి ఆగమ శాస్త్రాలు కొన్ని సందర్భాలు చెప్పాయి. ఏమిటంటే, ఏదైనా వాళ్ళ నిజంగా వివాహం జరిగినటువంటి రోజు తెలిస్తే ఆ రోజు, లేదంటే జన్మం పుట్టినరోజు, లేదంటే ఏవైనా దేవాలయాలలో దేవాలయ ప్రతిష్టాపన అవి చేసినప్పుడు దాని శాంతి కళ్యాణం, ఇవన్నీ కూడా శాంతి కళ్యాణాలే. శాంతి కళ్యాణం అప్పుడు తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు, మేము చేస్తామని ఎవరైనా మొక్కుకున్నప్పుడు, ఇట్లా ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి తిరుమలలో రోజు కళ్యాణాలు ఉంటాయి, అవునా కదా. అవునమ్మా. మరి రోజు పెళ్లి చేసుకుంటారా వెంకటేశ్వర స్వామిను అలిమేలు మంగమ్మ? లేదు. ఈ కళ్యాణం ఏముంటది, దీన్ని పెళ్ళి, వివాహం ఇలాంటి పదాలు వాడడం. ఏం వాడతాం? కళ్యాణం అంటాం. కళ్యాణం అంటే మేలు, శుభము అని అర్థం. మేలు కలిగించే, దేనికి మేలు? వారికి దేవతామూర్తులకు కళ్యాణం చేయడం ద్వారా లోకానికి మేలు కలిగిస్తుంది గనక ఇది శుభప్రదమైనది అని చెప్తారు. కనుక శివుడికి ఇంత పూజ చేస్తున్నాం కదా, సుమారుగా రాత్రి వేళకి ఎంత అవుతుంది? ఉదయం మొదలు పెడితే, ఉదయం సూర్యోదయంతో మొదలు పెడితే అర్ధరాత్రికి 18 గంటలు అవుతుంది. 18 గంటలు ఆయన అర్చన చేసిన తర్వాత కళ్యాణం చేయడం అన్నది ఆయన మనస్సుకి తృప్తి కలిగించటానికి, శాంతి కలిగించటానికి శాంతి కళ్యాణం. ఏ దేవతామూర్తులకైనా అంతే, శివుడికి మరీను. ఎందుకంటే శివుడికి శివరాత్రి ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఎందుకంటే అది ఆయన పుట్టినరోజు కనుక, పుట్టినరోజు నాడు కళ్యాణం చేయడం అన్నది ఆగమ శాస్త్రాలు అంగీకరించినటువంటి విషయం. అందుకని చేస్తాం. ఎప్పుడైతే దేవతామూర్తులకి కళ్యాణం చేస్తామో అప్పుడు ఆ దేవతామూర్తులు మరింత కళతో వెలిగిపోతూ ఉండడం జరుగుతుంది. దానివల్ల భక్తుల పైన ప్రసరించేటటువంటి అనుగ్రహ కటాక్షంలో కూడా మరింత మెరుగుదల ఉంటుంది. కనుక ఆ స్వామివారికి, అమ్మవారికి కళ్యాణం చేయడం అన్నది సంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటిది. ప్రత్యేకించి ఈ మహాశివరాత్రి రోజున అంటే పంచాక్షరి మంత్రం జపిస్తారు అని బాగా విన్నాం. సో దాని విశిష్టత ఏంటి, అలా జపించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అసలు శివుడికి సంబంధించిన మంత్రమే పంచాక్షరి అమ్మ. కనుక శివనామాన్ని నిరంతరం తలుచుకోవడం, ఉపవాసం అని ఇందాక అనుకున్నామే. అవును. అంటే భగవంతుడి దగ్గరగా ఉండడం అంటే మనం కైలాసం వెళ్ళగలమా దేవుడి దగ్గరగా ఉండడానికి? కైలాసం వెళ్ళలేం కదా, ఇక్కడే ఉంటాం కదా. మరి దగ్గరగా ఎలా ఉంటాం అంటే, నామ జపం చేయడం ద్వారా, లేదా అభిషేకాదులు చేయడం ద్వారా, లేదా పూజాధికాలు చేయడం ద్వారా భగవత్ చైతన్యానికి, భగవత్ తత్వానికి, భగవంతుడన్న భావనకి మనం దగ్గర ఉంటాం. ఆ దగ్గరగా ఉండడం ఉపాసన అవుతుంది.
ఆ ఉపాసనలో భాగమే ఉపవాసం అవుతుంది. మరి అలా ఉండాలి అంటే నిరంతరం చేయవలసిందేమిటి? అభిషేకం చేస్తూ రోజంతా కూర్చోవడం అంటే ఒక్కళ్ళ వల్ల అయ్యే పని గాదు. కనీసం వాళ్ళకి నీళ్లు తెచ్చిచ్చేవాళ్ళైనా ఇంకోళ్ళుండాలి. కదా! అవును, ఖచ్చితంగా. కనుక మొత్తం నీళ్లు తెచ్చిచ్చిన వాళ్ళు కూడా అభిషేకం చేసినటువంటి ఫలితమే పొందుతారు. ఆఖరికి అభిషేకం ఎక్కడ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసిన వాళ్ళకు కూడా చేసిన వాళ్ళకి వచ్చినంత ఫలితం వస్తున్నది మనకున్నటువంటి సంప్రదాయంలో పద్ధతి. ఏ చిన్న సహాయం చేసినా. సరే ఇదంతా కాక నేను ఖాళీగా ఎందుకు ఉండాలి? ఇవాళ పూర్తిగా శివధ్యానంలో నా సమయం గడపాలి అని అనుకున్నప్పుడు నిరంతరం శివ సంబంధమైనటువంటి మంత్రం ఏదైతే ఉందో నా మా శివాయ నమ శివాయ నమః శివాయ శివుని కొరకు నమస్కారము చేస్తున్నాను అని దీనికి అర్థం. ఈ ఈ ఒక్క మంత్రాన్ని పంచాక్షరిది నా మా శివాయ 5 ఈ 5 అక్షరాలతోనే ఆయన్ని జపించాలి. ఇంకా చాలామంది ఓంకారం పెట్టి, తర్వాత మళ్ళీ నమః పెట్టి ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఎవరికంటే ప్రత్యేకంగా ఉపదేశం పొందిన వాళ్ళకి. మనందరం చక్కగా తలుచుకోదగినట్టు నామం నమఃశివాయ. శివుడికి కూడా మంచి పేరు ఏంటంటే, ఏదైనా ఒక్కసారి పేరు జపం చేస్తే చాలు, అడిగినవన్నీ కోరికలు నెరవేరుస్తాడని బోలాశంకరుడాయన. సో, ఈజీగా ఇచ్చేస్తాడు ఈ వరాలని చెప్పేసి మంచి ఉబ్బులింగుడు అని కూడా అంటాం. అవును. అంటే ఉబ్బిపోతాడు. ఒక్కసారి పేరు పెట్టి పిలిస్తే నీళ్ళల్లో నానిన గింజలాగా ఉబ్బిపోతాడు. అవునవును. ఉబ్బిపోయి పైగా అసుతోషుడు అని కూడా ఉంది ఆయనకి పేరు. హ్మ్. అసుతోషుడు అంటే ఇన్స్టంటేనియస్ గా సంతోషపడేవాడు. ఎంతసేపు ఆగడు. వచ్చేసావా ఇచ్చేసావా అని ఆగడు. ఇంత చేస్తే అంతకే ఉబ్బిపోతాడు. హ్మ్. చాలా సంతోషపడతాడు. తొందరగా కోరిన కోరికలు నెరవేర్చే భక్తి ఎక్కువగా ఉంటది అందరికి. సో, తొందరగా శివనామ స్మరణ ఈజీగా చేసేస్తున్నారు అందరూ కూడా. అంతే కాకుండా కొంతమందికి శివరాత్రి రోజున పూజ చేయడానికి కానీ, లేదంటే జాగరణ ఉండడానికి కానీ, కొంచెం పెద్దవాళ్ళు అవ్వడం వల్ల కావచ్చు, లేదంటే చిన్న పిల్లలు ఉండడం వల్ల కావచ్చు కదా! కానీ వాళ్ళకొచ్చే కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోతే ఏమన్నా ప్రత్యామ్నాయంగా చేయడానికి ఉంటదంటారా? మనసులో తలుచుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవమ్మా. హ్మ్. ఏ రకమైన పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, మాకు అశౌచం ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఏదున్నా సరే, మనస్సులో శివనామ స్మరణ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. హ్మ్. ఏ ప్రయాణంలోనో ఎక్కడో ఉన్నామనుకోండి, చిటికెడు విభూది రాచుకుంటే స్నానం అయినట్టు అవుతుంది. అది కూడా అక్కడ విమానంలో అది చేశాం కదా ఇంట్లో చేస్తామంటే ఫలితం ఉండదు. విమానంలో గనక హ్మ్. మనం 26 గంటలు 24 గంటలు ప్రయాణం చేస్తాం ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే. అవును. అలాంటప్పుడు మనకి స్నానం చేయడం, అది 24 గంటలు స్నానం చేయకుండా ఉండడం వల్ల జరిగేటటువంటి పని కాదు. హ్మ్. అలాంటప్పుడు మరి నేను ప్రార్థన చేసుకోవాలి, నాకు పూజ టైం అయింది, నేను మానలేనే అన్నవాళ్ళు ఏం చేయొచ్చంటే, ఈ భస్మ స్నానం అంటారు. ఇది భస్మ స్నానం చేసి స్వామివారికి మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకుని మానసికంగా పూజ హాయిగా చేసుకోవచ్చు. హ్మ్. అటువంటిది ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా శివలింగాన్ని ముట్టుకుని పూజ చేయడం గాని, అభిషేకం చేయడం గాని కుదరని పరిస్థితుల్లో హాయిగా నామస్మరణ చేసుకోండి. ఇంకొక మార్గం లేదు. అసలు అది చెయ్యగలిగితే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అది చేయగలిగితే అన్నీ బాగున్నప్పుడు ఎన్ని చేయగలం? అంతేనా? అప్పుడు అన్నీ బాగున్నప్పుడు అన్నీ చేయలేకపోవడం వల్ల ఏముండదు. హ్మ్. కూడనప్పుడు ఈ కాస్త చేస్తే కూడా అంతకన్నా ఎక్కువ ఫలితం ఉంటుంది. వీలు కానప్పుడు. కూడనప్పుడు అంటే వీలు కానప్పుడు అని నా ఉద్దేశం. అవును. హ్మ్. ప్రత్యేకించి ఈ అభిషేకాన్ని మగవారు చేయాలా? ఆడవారు చేయాలా? అంటే ఇంటి యజమాని చేస్తే మంచిదని కొంతమంది అంటూ ఉంటారు. ఎప్పుడు కూడానమ్మా ఇంట్లో దీపం పెట్టడం, పూజ చేయడం ఇంటి యజమానే చేయాలి. హ్మ్. యజమాని అన్నదానికి అర్థం ఏమిటంటే యజ్ఞం చేసేవాడని. అవును. ఈ రోజుల్లో యజ్ఞం ఎక్కడుంది? లేదు కదా! ఇదే ఇంటి పని. కనుక పురుషుడు చేస్తే ఆయన కుటుంబానికి అంతా వర్తిస్తుంది. స్త్రీ చేస్తే స్త్రీ మాత్రమే ఉద్ధరించబడుతుంది. కుటుంబానికి అంతా రాదు. అమ్మ అసల ఆడవారు ఆ శివలింగాన్ని ముట్టుకోవచ్చా? చాలా మంది ముట్టుకోకూడదని చెప్తూ ఉంటారు కాబట్టి అవునమ్మా. ఎక్కడ అంటే ఒక కొన్ని ప్రదేశాల్లో ఉన్న శివలింగాన్ని ఎవరు స్పృశించకూడదు. హ్మ్. అంటే కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఈ విధమైన నియమాలు ఉంటాయి అని చెప్పి తత్సంబంధమైనటువంటి పూజాధికాలన్నీ నిర్వహించి హ్మ్. స్థాపించినటువంటి శివలింగాలు ఎక్కడుంటాయో అక్కడ ఈ నియమాలు పాటించాల్సిందే. హ్మ్. ముట్టుకోకూడదు. కానీ స్వయంభూ లింగాలకు అటువంటిది లేదు. హ్మ్. ఉమ్.
స్వయంభూ లింగాలకి నేరుగా వెళ్ళి ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ దర్శించుకోవచ్చు. అభిషేకాదులు కూడా ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. చేయకూడదని ఎక్కడా లేదు. ఉమ్. కాకపోతే ఏంటంటే వంటింటితో పాటు పూజ గది కూడా ఆడవాళ్ళకి అప్పచెప్పేసి మగవాళ్ళు సుఖపడిపోయినటువంటి రోజులొచ్చాక మళ్ళీ ప్రత్యేకంగా ఇవన్నీ చెప్పాల్సొస్తోంది. అవునమ్మా. హ్మ్. ఎందుకంటే ఇంట్లో ఇంటి యజమాని చేస్తేనే పూజాది కార్యక్రమాలు ఏవైనా సరే మంచి శుభం కలుగుద్ది అని అంటారు. కానీ ఫస్ట్ నుంచి ఏంటంటే ఆడవాళ్ళు ఈ వ్రతాలకు సంబంధించి, పూజలకు సంబంధించి వీళ్ళు చేసుకోవడం అలవాటైపోయి కంటిన్యూ చేస్తున్నారు కానీ, ఈ యజమాని చేస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయి. అవును. ఇంటిల్లిపాదికే వస్తాయి యజమాని చేస్తే. అవును. ఓకేనా. మీ రోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకొచ్చి మహాశివరాత్రి పర్వదినం యొక్క ఆ రోజు చేయాల్సిన విశిష్టతలు కావచ్చు, పూజా విధానం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా.